తిహార్ జైలు నుంచి కవిత విడుదలైన దృశ్యాన్ని మనం చూస్తున్నాం. బయటికి వస్తూ పిడికిలు బిగించారు కవిత. బయటికి రాగానే కుమారుడు భర్త అలానే సోదరుడు కేటీఆర్ కు ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. కొంత ఉద్వేగానికి లోనయ్యారు సమయంలో, ఎందుకంటే 5 నెలలకి పైగానే కుటుంబానికి దూరంగా ఉన్నారు, జైల్లోనే ఉండిపోయారు. కాబట్టి బయటికి రాగానే ఒక్కసారిగా కుమారుణ్ణి భర్తని హత్తుకొని వెంటనే ఉద్వేగానికి లోనయ్యారు కవిత. జైలు బయట భారీగా బీఆర్ఎస్ క్యాడర్ మోహరించింది. ఉదయాన్నే నిన్నే కొంతమంది బీఆర్ఎస్ నేతలు ఆల్రెడీ ఢిల్లీ చేరుకున్నారు. ఈ రోజు మరికొంతమంది అక్కడికి చేరుకున్నారు. డప్పు దరువులు బాణాసించా కాల్చుతూ అక్కడ సంబరాలు చేసుకున్నారు. మార్చి 15న కవితను ఈడీ అరెస్ట్ చేసింది. 5 నెలలకు పైగా కవిత తిహార్ జైల్లోనే ఉండిపోయారు. అయితే కండిషన్ బెయిల్తో కవిత బయటకొచ్చారు. అయితే తనను ఇబ్బంది పెట్టినందుకు ఖచ్చితంగా మూల్యం చెల్లించుకుంటారు అంటూ వ్యాఖ్యానించారు కవిత. తాను కేసీఆర్ బిడ్డనని, తప్పు చేసే ప్రసక్తే లేదని, అనవసరంగా తనను జగమొండిగా మార్చారని కవిత వ్యాఖ్యానించారు. 18 ఏళ్లు రాజకీయంలో ఉన్నాను, ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. అయితే ఇప్పుడు జైల్లో పెట్టిన తీరు, తనను ఇబ్బంది పెట్టినందుకు మాత్రం ఖచ్చితంగా మూల్యం చెల్లించుకుంటారన్నారు కవిత. అందరికీ నమస్కారం. 5.5 నెలల తర్వాత మీ అందరినీ కలవడం చాలా సంతోషం. ఇవాళ ఇక్కడికి వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, అందరికీ, మీడియా మిత్రులకు హృదయపూర్వకంగా నమస్కారాలు. 18 సంవత్సరాలు నేను రాజకీయాల్లో ఉన్నాను. ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. కానీ పర్సనల్ గా నాకైనా నా కుటుంబానికైనా ఒక తల్లిగా పిల్లల్ని వదిలి 5.5 నెలలు ఉండడం అన్నది చాలా ఇబ్బందికరమైన విషయం. ఇటువంటి ఇబ్బందులకు నన్ను, నా కుటుంబాన్ని పాలు చేసిన వారికి తప్పకుండా వడ్డీ సమేతంగా చెల్లిస్తాం. సమయం వస్తుంది, తప్పకుండా చెల్లిస్తాం. అదేవిధంగా ఇటువంటి కష్ట సమయంలో మాకు, మా కుటుంబానికి తోడున్నటువంటి వారందరికీ హృదయపూర్వకంగా పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ కూడా ధన్యవాదాలు. आप सभी को मेरा धन्यवाद. 5.5 महीने के बाद आज फैमिली से, मेरे बेटे से, पति से, मेरे भाई से, सबसे मिलके थोड़ा हम भावुक हो गए हैं. लेकिन इस स्थिति के लिए जो रेस्पॉन्सिबल है वो सिर्फ और सिर्फ राजनीति है. आप सभी जानते हो, पूरा देश जानता है, सिर्फ राजनीति की वजह से हमें जेल में डाला गया है. हमारा कोई गलती नहीं है और ये जरूर हम फाइटर है, हम लड़ेंगे, हम अपने आप को बिल्कुल बेगुनाह साबित करेंगे. थैंक यू सो मच. जय तेलंगाना. ఎవరి గురించి చెప్పే అవసరం లేదు. నేను తెలంగాణ బిడ్డను, నేను కేసీఆర్ బిడ్డను, నేను తప్పు చేసే ప్రసక్తే లేదు. నేను మొండివాన్ని అనవసరంగా జైలుకు పంపి నన్ను జగమొండిని చేసిండు. ఇంకా ప్రజాక్షేత్రంలో గట్టిగా పనిచేస్తాం, కమిట్మెంట్ తో పనిచేస్తాం, అందరితో కూడా నిలబడి ఉంటామని తెలియజేస్తున్నాం. We were always tough, we are fighters, we will fight it out legally, we will fight it out politically. We were always tough. By sending us to jail illegally, they only made BRS and KCR's team unbreakable. Thank you. Jai Telangana, Jai Hind.